ఆయన గళమెత్తితే తప్ప ప్రభుత్వంలో చలనం రాదు. ఆయన ఒక అడుగు ముందుకేస్తే తప్ప ప్రభుత్వం ఢిల్లీ వరకు ఒక కాల్ కూడా చేయలేని స్థితి మనం చూస్తున్నాం. అది మిర్చి అవ్వచ్చు, పొగాకు అవ్వచ్చు, మామిడి అవ్వచ్చు. సో ప్రస్తుతం ఉల్లి టొమాటో రైతుల దీనస్థితి అవ్వచ్చు. ఇదే స్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకొని చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు. ఉల్లి టొమాటో రైతుల వీడియోలతో ఎక్స్లో పోస్ట్ చేసిన వైఎస్ జగన్, చంద్రబాబు పంటలకు ధరల పతనంతో మీరు సాధించిన రికార్డులు ఇంకెవరికి సాధ్యం కావంటూ ఎద్దేవా చేశారు. కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా కనీసం కనికరం చూపించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవటంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా, ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గలం విప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ప్రభుత్వంలో ఆయన మాట్లాడితే తప్ప చలనం రాని పరిస్థితి మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం, 1.5 ఇయర్గా. సో ప్రస్తుతం ఉల్లి టొమాటో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వైఎస్ జగన్ ట్వీట్లో చెప్పిన అంశాలపై ఏంటి మీ దగ్గర అప్డేట్స్? మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉల్లి టమోటా రైతుల దీన స్థితి పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు దాని ట్విట్టర్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా ఏ విధంగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. ఉల్లి టమోటా రైతులకు సంబంధించి వాళ్ళ కష్టాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. టమోటా రైతు ధర లేక టమోటా పంటని ఏ విధంగా అయితే ట్రాక్టర్ తో పారిపోతున్నటువంటి దృశ్యాలు కానీ వీటన్నిటిని కూడా పోస్ట్ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం కర్నూలులో ఉల్లి 3 రూపాయలు మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం పంటలకు ధరల పతనంలో రికార్డులు సృష్టిస్తుంది. ఇది ఎవరికి సాధ్యం కాదు. కిలో 3 రూపాయలకి, కిలో ఉల్లి రూపాయి 3 రూపాయలకి, అదేవిధంగా కిలో టమోటా రూపాయిన్నరకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదేనా ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోం అంటున్నా సరే కనీసం కనికరం చూపించడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఎంత నిర్లక్ష్యం చూపుతారా, ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం అని ఆ ట్వీట్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని ప్రభుత్వం ఉన్నా లేనట్టే కదా అని నిలదీశారు. క్వింటా ఉల్లిని 1200 రూపాయలకు కొనుగోలు చేస్తామంటూ ప్రకటన చేశారు. కానీ తూతు మాత్రంగా చేసి అదే కర్నూలు మార్కెట్ లో వేలం వేయించారు. ఎవరు కొనడం లేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం కాదా ఇది అని ప్రశ్నించారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు అటు బిగ్ బాస్కెట్ లో కానీ ఇతరత్ర ఆ స్టోర్లలో కానీ ఆన్లైన్ లో చూపించేటువంటి ధరలు కానీ 29 రూపాయల నుండి 32 రూపాయలకి ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా 25 రూపాయలకు తక్కువగా అమ్మడం లేదు కదా. అలాంటప్పుడు పండించినటువంటి రైతుకి ఎందుకు ఆ ధర రావడం లేదు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యం కాదా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ ద్వారా ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి కనీసం దృష్టి పెట్టకపోవడం అన్యాయం. అటు టమోటా ధరలు కానీ ఇటు ఉల్లి ధరలు కానీ దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డు మీదే పారబోసేటువంటి పరిస్థితి వస్తుంది. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా చెబుతూనే ఉన్నారని నిన్న కలెక్టర్ సమావేశంలో యూరియాపై ప్రభుత్వం ఫెయిల్ అయిన పనితీరుని ఆయన చెప్పకనే చెబుతున్నారు. మరోవైపు దాన్ని అధికారులపై నెట్టే ప్రయత్నము చేస్తున్నారు. సో ఈ పంటల విషయంలో కూడా ఇదే ధోరణి ఉండబోతుందా? ఏదన్నా రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుందా అంటే ఏం చెప్తారు సతీష్? ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏ వైఫల్యమైనా సరే అది కలెక్టర్ల మీద నెట్టేయడం, పాలసీలు సక్సెస్లన్నీ నావి, ఫెయిల్యూర్లన్నీ కలెక్టర్లు అన్నటువంటి ధోరణిలో యూరియా విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మిగులు యూరియా ఉంది, 90,000 మెట్రిక్ టన్నుల యూరియా మిగులు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పారు. ఇప్పుడు వరుసగా యూరియా కొరత తీవ్రంగా మరి రైతులు కొట్లాడుకునేటువంటి పరిస్థితి, పిఎస్సిఎస్ వద్ద పడిగాపులు కాసి చెప్పులు క్యూలు పెట్టేటువంటి దుస్థితి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు అదంతా కలెక్టర్లు మేనేజ్ చేయలేకపోతున్నారంటూ మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా ఇటు పంటలకు సంబంధించి ఉల్లు టమాటా ధరలకు సంబంధించి కూడా అధికారులపైన నెట్టేసేటువంటి ప్రయత్నం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీసం వ్యవసాయ శాఖ మంత్రిని కూడా మార్కెట్ కి పంపించలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పిన ఆదేశాలు కూడా అమలు కాకపోతున్నా సరే ఏం జరుగుతుందనేటువంటి రివ్యూ చేయనటువంటి పరిస్థితి. చాలా తీవ్ర నిర్లక్ష్యం వల్ల
అటు రైతులు ఇటు ఉల్లి రైతులు కానీ టమాటో రైతులు కానీ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాన్ఫరెన్స్ పేరుతో కాలయాపన చేసి కలెక్టర్ల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నెట్టేస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి 1,200 రూపాయలు మేము ఇస్తామని చెప్తున్న పరిస్థితి ఇప్పటి వరకు ₹1 అయితే ఏ ఒక్క రైతు ఖాతాలో కూడా వేయనటువంటి పరిస్థితి. అక్కడ మార్కెట్ లో ₹100, ₹200 క్వింటాలు అమ్ముకొని వెళ్ళిపోయేదన్న పరిస్థితి. ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఇవ్వండి అని అధికారులు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పంపిస్తున్నటువంటి పరిస్థితి తప్ప రైతులకు మాత్రం ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఇవ్వడం లేదు. ప్రభుత్వం నేరుగా ₹1,200 ఇచ్చి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడ జరగట్లేదు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.